యోహాను సువార్త మొదటి అధ్యాయం 18 చూడగలిగితే ఆయన అద్వితీయ కుమారుడుగా పిలువబడుతుంది. అద్వితీయ కుమారుడు అంటే ఒక్కడే కుమారుడు దేవునికి, అంటే పెద్ద కుమారుడుగా, ఒక్కడే ఉన్న కుమారుడుగా మనకి కనబడుతున్నాడు. అద్వితీయ కుమారుడు అని అక్కడ మనకు మాట వినబడుతుంది. తర్వాత యోహాను సువార్త 8:20 చూడగలిగితే నన్ను పంపినవాడు అనే మాట అక్కడ మాట్లాడతాడు. అంటే తండ్రి అయిన దేవుడు పరలోకమందు ఉన్నాడు, భూమి మీద నన్ను పంపించాడని చాలా వివరంగా ఆయన మాట్లాడుతున్నాడు. అంతే తప్ప నేనే అంటే తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తు ముందు ఇచ్చేసానని ఎక్కడ ఆయన మాట్లాడలేదు. అలాంటి మాటలు ఎక్కడ మనకి కనబడవు, అలాంటి మాటలు ఎక్కడ మనకు కనబడవు. సో దారి తప్పించే ప్రయత్నం చేయొద్దు. ఇక తర్వాత ఇక యోహాను సువార్త మొదటి అధ్యాయం 18 చూడగలిగితే అద్వితీయ కుమారుడు అంటున్నాడు. యోహాను సువార్త 8:20 చూడగలిగితే నన్ను పంపిన నా తండ్రి అంటున్నాడు. ఇక యోహాను సువార్త 13:16 చూడగలిగితే నా తండ్రి గొప్పవాడు అంటున్నాడు. ఇద్దరు వేరువేరుగా ఉన్నాము, అంటే వేరువేరుగా అంటే సెపరేట్ అయిపోమని కాదు, ఇద్దరు వ్యక్తులుగానే ఉన్నాం మేము అని అంటున్నాడు. ఎంత క్లియర్గా యేసుక్రీస్తు వారే మాట్లాడితే యేసుక్రీస్తు వారు కూడా మాట్లాడింది పక్కనెట్టేసి, యేసుక్రీస్తు వారు కూడా మాటలు పక్కనెట్టేసి మేము చెప్తాం వినండి అంటున్నారు చాలామంది. అంత బుద్ధిహీనత, ఎంత బుద్ధిహీనత! దీన్ని దృష్టిలో పెట్టుకోవాలని వాక్యాన్ని బట్టి మీకు తెలియజేస్తున్నాను. ఇక